దగదర్తి పిఎస్ లిమిట్స్లో ఐతంపాడు రంగసముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల 1వ తేదీన ఒక మర్డర్ అయింది. దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి నాగులూరు ప్రవయ్య. ఇతనికి వయసు సుమారుగా 30 సంవత్సరాలు. ఇతనికి పెళ్ళయింది. 2 పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా ఐతంపాడుకు చెందిన మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏఎస్పేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము, దాన్ని కొట్టి అమ్మేయడము, తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు. దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్దాలకు చెందిన మధువుల పందులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రెజర్ పెడుతున్నాడు, ఏఎస్పేట నుంచి తీసుకెళ్ళిపోమని. తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లెలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు అతని మీద ద్వేషం పెంచుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము, తర్వాత సురేంద్ర, మహేంద్ర, తిరుపతమ్మ, బలరామయ్య, బాలరాజు, దశయ్య వీళ్ళందరూ కలిసి ఇతనికి ఫోన్ చేశారు. 1వ తేదీ రోజున ఏఎస్పేటలో ఫోన్ చేసి ఐతంపాడుకు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుంటలో పడేయడం జరిగింది. ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు. కావాలి రూరల్ సిఐ గారు ఈ కేసు పాపారావు గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు. వెంటనే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు 5 మంది దొరికారు, ఇంకా 3 పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము. వీళ్ళందరూ కూడా తాము నేరం చేసినట్టుగా ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాగులూరు ప్రవయ్యని కొట్టి చంపామని చేసి అడ్మిట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులు, బంధువులు. ప్రభయ్య కూడా బంధువే, ఎరిక్లా బై క్యాస్ట్. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా బంధువు అయినప్పుడు కూడా ఈయన ఆల్రెడీగా మ్యారేజ్ అయింది. మరి ఇంకా అక్రమ సంబంధం కలిగి ఉండడంలో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే వీళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇతన్ని చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఇతన్ని చంపడం జరిగింది.